మైదా పిండి, గోధుమ పిండి లేకుండా పాలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మైదా పిండి లేకుండా తయారు చేసుకునే ఈ పాల రెసిపీ కోసం ముందుగా మనం పాలు తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని పాలని కాచుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చే వరకు గరిటెతో కలుపుకుంటూ కాయాలండి. పాలు కాగిన తర్వాత ఇక్కడ నేను 3/4 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నానండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. పంచదార మొత్తం పాలల్లో కలిసే వరకు కలుపుతూ కాచుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 3/4 కప్పు వరకు పాలపొడి వేసుకోవాలండి. పాలపొడి కూడా పాలల్లో కలిసే వరకు కలుపుతూ కాచుకోవాలి. అయితే ఉండలు లేకుండా ఉండేటట్లుగా చక్కగా కలుపుకోండి. ఇలా పాలపొడి వేసుకొని కలుపుకుంటూ కాచుకునేటప్పుడే ఇందులోకి ఇక్కడ నేనైతే యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలని మరిగించుకోవాలి. అలాగే ఇక్కడ నేను చైనా గ్రాస్ ఉంటుంది కదండి, ఈ గ్రాస్ని ఈ రెసిపీకి వాడుతున్నాను. కొంచెం చైనా గ్రాస్ తీసుకుంటున్నాను మనకి ఆ మిశ్రమం అంతా చిక్కబడటానికి. ఇప్పుడు పాలలో ఈ చైనా గ్రాస్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఈ పాల మిశ్రమం అంతా చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి. మనకి చక్కగా చిక్కబడిపోతుంది. ఈ విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను టీ గ్లాసులకి నెయ్యి రాసేసుకున్నాను. ఈ గ్లాసుల్లోకి మనం దగ్గర పడిన తర్వాత ఈ వేడి ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు చల్లారనిచ్చుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 15 నిమిషాల తర్వాత తీస్తే మనకి చక్కగా గట్టిగా జున్ను ముక్కలాగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందండి ఈ స్వీట్ అనేది. మరి మీ అందరికీ పాలు అలాగే పాలపొడి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ మిల్క్ పుడింగ్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.